ఇంగ్లాండ్ అనే దేశంలో 18వ శతాబ్దంలో జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవజనుడు అద్భుతమైన పరిచయం జరిగించి, జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవజనుడికి 5 స్నేహితులు ఉన్నారు. ఈ 5 స్నేహితులు రక్షించబడాలి అని 1844 సంవత్సరంలో వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తే చాలా సమయం పట్టింది. 1844 సంవత్సరంలో వారి కొరకు వారు రక్షింపబడాలి అని ఆయన ప్రార్థన ప్రారంభిస్తే, ఆయన ప్రార్థన ప్రారంభించిన 18 నెలలకి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత మరొక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన ప్రారంభించిన 6 సంవత్సరాల తర్వాత మరొక వ్యక్తి, అనగా మొత్తం 3 రక్షించబడ్డారు. ప్రభువా, నా ప్రార్థనను ఆలకించి నా 5 స్నేహితులలో 3 స్నేహితులను రక్షకునిగా అంగీకరించారు. ప్రభువా, మిమ్మల్ని తెలుసుకున్నారు, మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించారు, అందును బట్టి స్తోత్రాలు అని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. విచిత్రం ఏంటంటే, ఆయన చనిపోయే సమయానికి మిగతా 2 రక్షించబడాల. ఆయన చనిపోయిన తర్వాత మిగతా 2 స్నేహితులు రక్షించబడి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ విషయాన్ని ముల్లర్ గారి యొక్క కుమారులు తెలియజేసి, కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానం ఆలస్యమైపోతుంది, మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదు అని నిరాశపడకు. ప్రభువు తప్పనిసరిగా మన ప్రార్థనలో ఆలకిస్తాడు. ఆయన ప్రార్థనలు త్రోసివేసే దేవుడు కాదు, ఆయన ప్రార్థనలో నిరాకరించే దేవుడు కాదు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది కదా, ఆయన యొద్దకు వచ్చువారని ఆయన ఎంత మాత్రమును కూడా త్రోసివేసే దేవుడు కాదు. మనుషులు త్రోసేస్తారేమో, మనుషులు అలక్ష్యం చేస్తారేమో, కానీ ఆయన త్రోసివేసే దేవుడు కాదు. కనుక ఏ విషయం కొరకే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ఏ మేలు జరిగించబడాలి అని దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు, కనికరమ కొరకు కనిపెడతా ఉన్నావో, నిరాశపడుకో. గాడ్స్ టైమ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ టైం. ఆయన సమయం ఎప్పుడు కూడా మంచి సమయం కనుక అనుకూలమైన సమయమందు నిశ్చయముగా నా ప్రభువు నీ ప్రార్థనలకు సమాధానమును అనుగ్రహిస్తాడు. కాబట్టి మనందరము కూడా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో మనం ఏం చేద్దామో ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్దామా?